May we please request Rajinikanth sir to speak a few words. పూజ్య పెద్దయిన కె విశ్వనాథ్ గారు, నా ఫ్రెండ్ రమేష్ ప్రసాద్ గారు, అల్లు అరవింద్ గారు, అక్కడికి వచ్చిన త్రివిక్రమ గారు అండ్ లింగా పిక్చర్లో పనిచేసిన ఆల్ మై ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, డైరెక్టర్ అండ్ ప్రెస్ అందరికీ నా వందనములు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఆ వైజాగ్లో జరిగిన ఆ ఘోరానికి దాంట్లో వచ్చి బాధించిన అందరికీ నా సంతాపాలు. అండ్ దానికి వచ్చి ఒక ఫండ్ రైట్ చేసేదాకా ఒక ఫంక్షన్, ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అప్పుడు నేను వచ్చేవాడిని. అప్పుడు నా ఫ్యామిలీలో వచ్చారండి, ఇంపార్టెంట్ మ్యారేజ్ ఉండింది. దట్స్ వై ఐ కుడ్ నాట్ కమ్ ఫర్ దట్ ఎక్స్ట్రీమ్లీ. నేను తెలుగు జనాలకి నన్ను క్షమించాలి. అండ్ ఎవరు బాధించారో వాళ్ళకి వచ్చి డెఫినెట్గా నేను అనుకున్నాను హరి ఐ కుడ్ నాట్ డూ ఇట్. బట్ అసలు వెళ్ళిన వెంటనే నాతో ఎంత అవుతుందో అంత డబ్బు ఆ ఫండ్కి నేను ఇస్తాను. మన 4.5 years తర్వాత నేను మళ్ళీ యాక్ట్ చేసేదానికి మళ్ళీ పిక్చర్లో వచ్చి యాక్ట్ చేసి లింగా రిలీజ్ అవుతా ఉంది. సెంట్రల్లో వచ్చి ఆ కోచడైన వచ్చింది, కానీ అది డిఫరెంట్ జానర్ పిక్చర్, అది అనిమేటెడ్ వర్షన్. సో స్ట్రైట్ వచ్చి లింగా. దీంట్లో వచ్చి మేము చాలా అద్భుతాలు జరిగినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లింగా జస్ట్ ఇన్ ఎ గివెన్ టైం ఇంత పెద్ద పిక్చర్ వచ్చి ఒక వితిన్ 6 months తీసేనందనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ నౌ. ఇట్ ఈస్ నాట్ దట్ ఏమో పెద్ద ఆర్టిస్టులు, పెద్ద వాళ్ళు టెక్నీషియన్స్ వాళ్ళంతా చేస్తే అది పెద్ద పిక్చరు అని కాదు. సబ్జెక్ట్ చాలా పెద్దది, ద బ్యాక్ డ్రాప్ చాలా పెద్దది. దట్ ఈస్ ప్రీ ఇండిపెండెన్స్, 1940, 1938 అప్పుడు జరిగే సబ్జెక్టు. సో అండ్ సబ్జెక్ట్ వచ్చి మెయిన్ ఆన్ బేస్ ఈజ్ పెద్ద ఒక డ్యామ్ కట్టేది, ఒక మెగా డ్యామ్. అండ్ పెద్ద పెద్ద ఈ ట్రైన్ ఫైట్స్, ఎలిఫెంట్స్, హార్సెస్, thousands, ఎవ్రీ సీన్ అట్లీస్ట్ ఒక 60-70 సీన్స్లో వచ్చి ఒక 40 scenes, thousands ఆఫ్ ఆర్టిస్ట్ వీళ్ళంతా పెట్టి వీళ్ళని గివన్ టైంలో ఈ పిక్చర్ తీయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు రవికుమార్, హిస్ యూనిట్ అండ్ ద ప్రొడ్యూసర్ రాక్లైన్ వెంకటేష్. మేము ఆర్టిస్ట్ ఏం లేరు, మేము ఆర్టిస్ట్ వచ్చి ఫస్ట్ లాస్ట్లో వచ్చి మేము సినిమా ఆ పిక్చర్ ఫీల్డ్ లోపల ఫ్రేమ్ లోపల లాస్ట్లో వస్తాము. ఫస్ట్ వచ్చి షూటింగ్ అయిన తర్వాత మేము వెళ్ళిపోతాము. అందరూ ఆ టెక్నీషియన్సే చాలా కష్టపడేది. ఈ పిక్చర్ ఎంత కష్టపడ్డారంటే ఇట్ ఈస్ రియల్ ఒక ఛాలెంజ్గా తీసుకుని, నాట్ ఓన్లీ దట్ అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద సబ్జెక్ట్ వచ్చి ఏదో సుత్తేజ్ సంబంధిస్తే అలా కాకుండా ఒక పెద్ద సర్ప్రైజ్ ఏమంటే 3 సర్ప్రైజ్ ఉన్నాయి ఈ పిక్చర్లో. ఫస్ట్ సర్ప్రైజ్, ఇంత పెద్ద పిక్చరు, ఇంత బ్రహ్మాండమైన పిక్చరు, ఇంత యాక్షన్స్, అంత పెద్ద పెద్ద సెట్టు, ఇది 6 months లోపల తీయగలమా? అది ఇంత టెక్నీషియన్, పెద్ద రెహమాన్, సాబు సీరియల్, రత్నవేల్, సోనాక్షి అండ్ అనుష్క, అందరూ వెరీ బిజీ ఆర్టిస్ట్. అందరిని పెట్టుకొని దట్ ఈస్ ఎ బిగ్ సర్ప్రైజ్. డెఫినెట్లీ ఆ పిక్చర్ చూస్తే మీకు తెలుస్తుంది. సెకండ్ వచ్చి ఈ పిక్చర్ వచ్చి మీకు 1 weekలో రిలీజ్ అవుతుంది. దాంట్లో సరిగ్గా ఒక 4 people 5 people ఈ సబ్జెక్ట్ నాది, ఈ స్టోరీ నాది అని చెప్పి మద్రాసులో వచ్చి కేసు వేశారు. సో దాంట్లో ఒక ట్విట్టర్లో వచ్చి ఒక ఇద్దరు రాశారు, రజనీ పిక్చర్లో స్టోరీ ఉందా? రజనీ పిక్చర్లో స్టోరీ ఉంది అని, అది నా స్టోరీ అని నలుగురు వచ్చి కేసు వేశారంటే ఈ పిక్చర్ ఫస్ట్ మేము చూడాలి అని
అని వాళ్ళు ఒక ట్విట్టర్లో వేశారు. సబ్జెక్ట్ వచ్చి రియల్లీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్, మంచి స్టోరీ ఉంది. కానీ ఈ స్టోరీ వాళ్ళ నలుగురిది కాదు, పొన్కుమన్ స్టోరీ ఇది. ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని అంత మంచి స్టోరీ నాకే వచ్చాము యాక్చువల్గా. డెఫినెట్లీ చాలా నచ్చింది. మీకు డెఫినెట్లీ నా కెరియర్లో ఇలాంటి ఒక సబ్జెక్టు చేసేది అలాంటి ఒక సబ్జెక్ట్ దొరికింది నా భాగ్యం. మూడో పాయింట్ సర్ప్రైజ్ ఏంటంటే, నేను చాలా కష్టపడి ఈ పిక్చర్ యాక్ట్ చేసి ఉన్నాను. చాలా కష్టపడి అంటే ఈ యాక్షన్ చేసింది కాదు. స్ట్రైన్ ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ అవంతా కాదు. ఈ ఇద్దరు అమ్మాయిలతో డ్యూయట్ చేస్తున్నా సత్యంగా. ఈ సోనాక్షి వచ్చి జస్ట్ చిన్న పాప నుంచి నాకు తెలుసు. మా ఐశ్వర్య సౌందర్య అదంతా పెరిగింది, ఒకేసారి పెరిగింది. ఆ అమ్మాయితో డ్యూయట్ అనేటప్పుడు నాకు కంప్లీట్గా ఐ గాట్ రియల్లీ స్వెట్ అయిపోయింది. ఎందుకంటే నా ఫస్ట్ పిక్చరే అబురాంగుడు ఫస్ట్ టేక్ చేసేటప్పుడు కూడా నాకు అంత టెన్షన్ కాలేదు. రియలీ దేవుడు వచ్చి ఆర్టిస్ట్కి ఏదైనా పనిష్మెంట్ చేయాలంటే 60 years తర్వాత డ్యూయట్ పాడాలరా. కానీ అది డెఫినెట్లీ ఒక మేకప్ బాను అని చెప్పి, అట్ ద సేమ్ టైం మన రత్నమేలు గారు ఆయన కూడా ఓపెన్గా మద్రాసులో చెన్నైలో వచ్చి ఆడియో ఫంక్షన్లో చెప్పారు, మేము చాలా కష్టపడి రజనీకాంత్ని యంగ్గా చూపించున్నాము, చాలా కష్టపడి అందంగా చూపించున్నాము అని ఆయనే ఓపెన్గా చెప్పారు. సరే, చాలా కష్టపడి యంగ్గా చూపించేది ఓకే, బట్ చాలా కష్టపడి అందంగా అనేది అది దిస్ పిక్చర్ యాక్చువల్లీ ఐఎమ్ టెలింగ్ యూ సో నాట్ ఓన్లీ 66 monthsతో తీసేది అనేది అఫ్కోర్స్ యూ వుడ్ హ్యావ్ టేకన్ టైమ్. బట్ నాకు వచ్చి జస్ట్ ఒక 30 years అయింది, 40 years అవుతుంది. ఒక ఇండస్ట్రీలో ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఏదైనా ఒక మంచిది ఏదైనా ఆ ఇండస్ట్రీకి మేము చెప్తాం వాట్ వీఆర్ గోయింగ్ టు గివ్ యాక్చువల్లీ ఆఫ్టర్ గెటింగ్ సో మచ్ ఫ్రమ్ ద పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఎస్, ఇన్ ఎ గివన్ టైమ్, ఇన్ ఎ షార్ట్ టైమ్, దిస్ కైండ్ ఆఫ్ పిక్చర్ వీ కెన్ మేక్, వీ కెన్ డూ అని యంగ్స్టర్స్ వచ్చి తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్గా నాది కానీ రవికుమార్ కానీ ఆ ఇంటెన్షన్ ఉండింది. జస్ట్ ఈవెన్ హాలీవుడ్లో కూడా పెద్ద పిక్చర్స్ అయితే బిఫోర్ స్టార్టింగ్ ద పిక్చర్, బిఫోర్ షూటింగ్ దే టేక్స్ మంత్స్, ఇయర్స్. బట్ షూటింగ్ వెళ్ళిన తర్వాత జస్ట్ ఇన్ 4 months 5 months షూట్ చేస్తారు. అలాగే ఇక్కడ చేయాలి. అఫ్కోర్స్ బాహుబలి ఈజ్ డిఫరెంట్, ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. అది 2 parts, వాళ్ళు అది తీస్తున్నారు, నేను చూస్తున్నాను. అది మీరు వచ్చి హ్యాట్స్ ఆఫ్ టు మన బాహుబలి రాజమౌళి, హ్యాట్స్ ఆఫ్. ఈజ్ గోయింగ్ టు బి నంబర్ 1 ఇన్ ఇండియా టెక్నీషియన్. రియలీ అందరూ తెలుగు వాళ్ళకందరికీ అది వచ్చి పెద్ద గౌరవం. ఎక్సలెంట్. ఐ రియలీ ఓపెన్లీ I will definitely, I like to work in his picture. If I get opportunity, I will be very happy. And అది రవి కుమార్ గారు క్యాప్టెన్గా ఈ పిక్చర్ని చాలా బాగా తీసుండారు. అండ్ లైక్ అల్లు అరవింద్ గారు చెప్పినట్టు రాక్లైన్ వెంకటేష్ గారు ఎక్సలెంట్ పర్సన్, ఆపద్బాంధవుడు, ఏమీ ఎదురు చూడకుండా ఎవరు ఏ టైంలో కానీ ఎక్కడ వెళితే కూడా ఆయన ఇంటికి వెళితే ఒక ఫోన్ చేస్తే చాలు, ఏ ప్రాబ్లం అంటే కూడా ఆయన వచ్చి నిలబడతాడు, ఎక్స్పెక్టింగ్ నథింగ్. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. దట్స్ వై యాక్చువల్లీ ఈజ్ హియర్ యాక్చువల్లీ ఇన్ దిస్ పొజిషన్. అండ్ ఇంకొకటి చెప్పాలా, యాక్చువల్లీ నన్ను యాక్ట్ చేసిన రత్నమ్మ, ఆయన 30 తమిళలో కూడా చెప్తాను. యాక్చువల్గా 31 days ఒక షూటింగ్, అవుట్డోర్ షూటింగ్, 20 days నియర్లీ వర్షం. జస్ట్ ఆ 11 daysలో వచ్చి కంప్లీట్గా షూట్ చేస్తాం. అది రత్నవేలు, రియలీ హ్యాట్స్ ఆఫ్. అంత పెద్ద కెమెరామ్యాన్, అది కాంప్రమైజ్ వచ్చి దాంట్లోనూ కాంప్రమైజ్ చేయకుండా ఆ ఎఫెక్ట్ మీరు చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ అనుష్క, ద ఎక్సలెంట్ పర్సన్, అండ్ సోనాక్షి అండ్ జగపతి బాబు. Really, I am telling you, he's one of the best gentlemen in the film industry I have seen. And he has actually been born with a golden spoon. And naturally, I don't know, I want to talk, definitely I'm happy that actually
అఫ్కోర్స్ నా కుషన్లో పనిచేసాము అంత ఇది కాలేదు. యాక్చువల్లీ వాట్ ఈజ్ రియలీ అనేది నేను ఈ లింగా పిక్చర్లో యాక్చువల్లీ అండర్స్టూడ్ హిమ్. రియలీ అవర్ ఫ్రెండ్షిప్ షుడ్ కంటిన్యూ లైఫ్ లాంగ్ జగపతి బాబు గారు. అండ్ సో ఈ పిక్చర్ డెఫినెట్లీ మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఎలాగా నన్ను వచ్చి తమిళ జనాలు వచ్చి ప్రోత్సహించి నా పిక్చర్ చూసి బాగా ఎంజాయ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే తెలుగు జనాలు నన్ను వచ్చి ప్రోత్సహించి ఆయన అల్లవంతా ఇస్తున్నారు. ఈ పిక్చర్కి కూడా డెఫినెట్గా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అని నాకు వచ్చి డెఫినెట్గా నమ్మకం ఉంది. అండ్ అల్లు అర్జున్ గారు చెప్పారు నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని. సబ్జెక్ట్ దొరకాలి కదా, ఫస్ట్ ముందు వచ్చి మీరు చిరంజీవికి మంచి సబ్జెక్ట్ ఇవ్వండి. ఆయన బాబు వెయిట్ చేస్తున్నాడు. సో డెఫినెట్లీ ఈ పిక్చర్ బాగా ఆడాలని నేను వచ్చి ఆ దేవుడిని ప్రార్థించి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రజనీ సార్. ఈ చిత్రం గురించే కాకుండా చుట్టుపక్కల జరుగుతున్న విషయాల పట్ల కూడా ఎంతో అవగాహనతో మాట్లాడిన వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మరోసారి ఈ కార్యక్రమానికి చేసిన అతిథులందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ టు ఆల్ ద గెస్ట్.